ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 16 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీవేళ నివసించితివి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగిన. వ్యాఖ్యానాంశం: మీ పని విశ్వాసముతో కూడినది. వ్యాఖ్యానాంశం: మీ పని విశ్వాసముతో కూడినది. వ్యాఖ్యానం: ఇశ్రాయేలీయులకు మళ్ళీ ఆపద సంభవించినప్పుడు దెబోరా అను స్త్రీ సహితం యుద్ధరంగంలో నిలవాల్సి వచ్చింది. ఆమెతో బారాకు యోధుడై నిలువబడ్డప్పుడు చాలామంది నానా గోత్రికుల వారు దైవ ప్రేరేపణ మీద భయభీతులను మానివేసి అతని పక్షం వహించి పోరులో చేరి జయం కలిగేలా తెగించి పోట్లాడారు. రూబేనీయులైతే యోచన మట్టుకు భలే యోచించారు. కానీ యుద్ధంలో పాలు పుచ్చుకోనందున మందలలోనే ఎలా నివసించిపోతివి అని పాడిన ఈ జయగీతంలో గొప్ప గద్దింపు పొందారు. మందలు, భూములు రూబేనీయులకు జాస్తి అయింది. ఎంత జాస్తి? తమ స్వంత జాతి వారికి గొప్ప ఆపద వచ్చినా చింత కొంత మట్టుకైనా లేక వారిని వారి కష్టదశలో విడిచిపెట్టినంత మట్టుకు ఆ ఆస్తి రూబేనీయుల్లో సహోదర ప్రేమను నశింపజేసింది. ఈ దినాల్లో కూడా క్రైస్తవ యుద్ధంలో చాలామంది క్రైస్తవులు రూబేనీయుల్లాగానే పోరులో చేరక సుఖంలోనే నిలిచిపోయారు. అయ్యా, మీ వంతు మీరే నేడు తీర్చుకొనండి, లేదా రేపు గొప్ప విచారం మీకు అవుతుంది. తప్పదు. కొలసైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూడండి. పౌలు తెస్సలోనికయులకు వ్రాస్తూ మీ పని విశ్వాసముతో కూడినది అని వారిని అభినందించాడు. చాలామంది గొప్పగా ఆలోచించి, అవును, క్రీస్తు కొరకు మనం సాక్ష్యం ఇవ్వాలి అని అంటారు. యోచన మాత్రమే వారిది, పనిలో మాత్రం ముందుకు రారు. జాగ్రత్త సుమా. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.